My precious brothers and sisters, I'm so happy to see you all. నా అమూల్యమైనటువంటి స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. We all come to the end of this year. మనమందరము ఈ సంవత్సరం అంతంలోనికి వచ్చి ఉన్నాం. To do this time. ఈ సమయంలో మనము ఏం చేయాలి? If you read Psalm 111, 2-4, it says like this. 111వ కీర్తన 2 నుండి 4 వచనాలు ఇలాగున తెలియచేస్తున్నాయి. Shall I read these verses for you? మీకోసమే యొక్క వాక్య భాగాన్ని నేను చదివి వినిపించమంటారా? The works of the Lord are great, sought out by all those who delight in them. His work is honorable and glorious, and his righteousness endures forever. He has made his wonderful works to me remember. The Lord is gracious, merciful, and full of loving compassion. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యములు మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. Yes, my brothers and sisters, the Lord has done great things all through this year. అవును నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప కార్యక్రమాలను చేసి ఉన్నాడు. What we read in the verses, let me tell you 3 things from that. మనము చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో 3 విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. Number 1, his works were very great. మొదటిగా యెహోవా క్రియలన్నీ కూడా గొప్పవి. Second thing, his works were honorable and glorious. రెండవదిగా ఆయన క్రియలన్నీ కూడా మహిమ ప్రభావములు గలవి. And third thing is, his works were wonderful. మూడవదిగా ఆయన క్రియలన్నీ కూడా ఆశ్చర్యమైనటువంటివి. We have to remember every good thing we have received from the Lord. దేవుని యొద్ద నుండి మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. Now we are going to glorify his name. ఇప్పుడు ఆయన నామాన్ని మనము ఘనపరచబోచున్నాం. Yes, even in your own life through the TV program, campaigns, magazine of Jesus Calls, and in the Jesus Calls ministry also, God has done great things. అవును, మీ యొక్క జీవితంలోను మరి టీవీ కార్యక్రమాల ద్వారా, మ్యాగజైన్ పరిచర్య ద్వారా, అలాగనే యేసు పిలుచుచున్నాడు సేవ ద్వారా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ఉన్నాడు. Honorable and glorious things. అవి మహిమాకరమైనటువంటివి, ప్రభావము గలవి. And wonderful things. అలాగుననే అవి ఆశ్చర్యమైనటువంటి కార్యములు. Yes, now we are going to praise God from all our hearts. అవును, ఇప్పుడు మనము పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించబోచు ఉన్నాం. If you read Romans chapter 5 verse 20, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే, it says, where sin abounded, the Lord's divine grace was much more abundant. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెనని లేఖనము తెలియచేస్తూ ఉన్నది. In the women's meeting, so many ladies used to come to the meeting and testify about the change in the hearts of their husbands. స్త్రీల కూడికలో అనేక మంది స్త్రీలు వారి యొక్క భర్తలు ఏ విధంగా మారు మనస్సు పొందారో అన్నటువంటి విషయాన్ని తమ సాక్ష్యముల ద్వారా వారు పంచుకొనొచ్చు ఉన్నారు. My husband was a drunkard for so many years. నా భర్త చాలా సంవత్సరాలుగా త్రాగుబోతుగా ఉన్నాడు. But God touched his heart through the prayer of so many God's people, and also God heard the cry of myself. దేవుడు అనేకమైనటువంటి దైవజనుల ప్రార్థనల ద్వారా, అలాగునే నేను దేవునికి మొర్రపెట్టడం ద్వారా దేవుడు ఆయనను మార్చాడని తెలియజేస్తారు. And he changed his life completely right now. ఇప్పుడు ఆయన యొక్క జీవితాన్ని దేవుడు పరిపూర్ణంగా మార్చాడు. Our home is blessed with the presence of God. We are all enjoying the salvation of the Lord Jesus has brought to our family. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మా యొక్క గృహంలోనికి ఈ యొక్క సంతోషాన్ని తీసుకొనడం ద్వారా మా యొక్క కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సాన్నిధ్యంతోను సంతోషముతోను నింపబడి ఉన్నదంట. Shall we pray? ఈ విధంగా ప్రార్థించుదామా? Our precious heavenly Father, ప్రశస్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for your love, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, your goodness, మీ మంచితనాన్ని బట్టి వందనాలు, your మీ mercy కనికరాన్ని బట్టి వందనాలు towards all of us, your children. మేమందరము కలిసి మీ పిల్లలముగా చేరి What all the things you have done, we are so grateful to you, Master. మీరు మాకు చేసిన ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We thank you, Father, for saving so many people throughout the whole year. తండ్రి, ఈ సంవత్సరం అంతా మీరు రక్షించిన అనేకమైనటువంటి ప్రజలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We thank you, Father,
for all the goodness and mercy you have showered upon your people all through this life. తండ్రి వీరి జీవితాల్లో మీరు కృపాక్షేమములను కుమ్మరించారు, అందరి బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. All through this year. ఈ సంవత్సరం అంతా కూడా, Yes, throughout this year. ఈ సంవత్సరం అంతా కూడా Your children have been blessed abundantly. మీ ప్రియ పిల్లలను మీరు సమృద్ధిగా దీవించారు నాయన. Thank you, Lord. You have saved so many people. తండ్రి చాలా మందిని మీరు రక్షించారు, మీకు వందనాలు. And also remember all the people who are yet to be saved. తండ్రి ఇంకా ఎవరైతే రక్షించబడాలో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. Bring them also to your knowledge, Master. తండ్రి వారిని కూడా మీ అదుపులోనికి తీసుకురండి. Thank you, Lord, for the love you have showered upon your people. తండ్రి మీ ప్రజల మీద మీరు కుమ్మరించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. For all the blessings you have showered upon every one of them in a beautiful way, in a miraculous way. తండ్రి అద్భుత రీతిగా సుమధురమైన రీతిలో మీ ఆశీర్వాదములను ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరిస్తూ ఉన్నది కొరకు మీకు వందనాలు చెల్లించుచున్నాం. And also for removing all the tribulations and trials and temptations and made them happy and have a victorious life. తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన శ్రమను, బాధను, హింసను తొలగించి విజయవంతమైనటువంటి జీవితాన్ని వారికి కలుగు చేయమని ప్రత్యేకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము. Thank you, Father. తండ్రి వందనాలు. We all unite our hearts and give you all our thanks, Father. మా హృదయాలన్నీ కూడా ఏకం చేసి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, one more time I pray for your children right now. తండ్రి మరోసారి మీ ప్రియ పిల్లల కోసమే ప్రార్థిస్తున్నాను. Till if they need in their life salvation, తండ్రి వారి యొక్క జీవితంలో రక్షణ కావాల్సినట్లయితే రక్షణ ఇవ్వండి. or victorious life, విజయవంతమైన జీవితాన్ని దయచేయండి. or health in their bodies, వారి యొక్క శరీరాల ఆరోగ్యాన్ని ఇవ్వండి. or transformed lives. వారి యొక్క జీవితాలను మీరు రూపాంతరపరచండి. Bless them. దీవించండి. Bless every such people. అలాంటి ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. Bless them, Father. ఇప్పుడే దీవించండి నాయన. Lord, lay thy mighty hand upon each one of them who want this transformation and blessings. తండ్రి ఎవరైతే వారు మనస్సు మారాలని, ఆశీర్వాదాలు కావాలని చూస్తున్నారు అట్టి వారికి ఈ ఆశీర్వాదం దయచేసి దీవించమని We ప్రార్థిస్తున్నాం. give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Amen.